సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు. సంక్రాంతికి వస్తున్నాం అయితే చాలా బాగుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ కూడా అయింది కాబట్టి ఓకే చాలా మంచిగా ఉంది. సంక్రాంతికి స్టార్ట్ చేసిందే సంక్రాంతికి వస్తున్నాం మూవీ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అది చూసాను. ఏం నచ్చింది మూవీలో? మూవీలో అయితే కామెడీ, ఇంకా యాక్షన్, డైరెక్షన్, ఇంకా మొత్తం చెప్పాలంటే సాంగ్స్, డ్యాన్స్ మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి, మొత్తం బాగున్నాయి. ఏది బాగాలేదని చెప్పలేము, అంత పర్ఫెక్ట్ ఉంది. డాకు మహారాజ్ ఎలా అనిపించింది? డాకు మహారాజ్ కూడా ఓకే. ఇంకా బాలకృష్ణ గారు చాలా తర్వాత వచ్చారు, ఓకే బాగుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది డాకు మహారాజ్? మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా దాంట్లోనూ సాంగ్స్ కూడా ఆ చిన్న పాపది అది మొత్తం సెంటిమెంట్ ఉంది కాబట్టి చాలా బాగుంది. గేమ్ చేంజర్ కొంచెం బాగాలేదంటున్నారు, మీరేమంటారు? ఫస్ట్ టాప్ ఓకే, కొంచెం బెటర్. సెకండ్ టాప్ నుంచి కొంచెం లాగ్ ఇంకా నాది కొన్ని యాక్షన్స్ ఎక్కువ పెట్టలేదు. డబుల్ యాక్షన్ కదా, సో కొన్ని తక్కువ పెట్టారు. అంటే అంతగా ఏం లేదు, మొత్తం గిబిల్గా ఉన్నది. ఓకే అది బెటర్, బాగాలేదని చెప్పలేదు. సాంగ్స్ విజువల్ వండర్ అంటున్నారు, మీరేమంటారు? సాంగ్స్ అయితే బాగున్నాయి, కానీ సినిమా చూస్తే కొంచెం యావరేజ్ అనిపించింది. ఓకే ఇంకా నెక్స్ట్ టైం మంచిగా చేయొచ్చేమో. అంటే ఎక్కువ గెటప్ ఉండడం వల్ల ఎవరైనా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారంటారా? ఎక్కువ గెటప్ అంటే ఎందుకంటే యాక్షన్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ట్రిపుల్ యాక్షన్ పెట్టారు కాబట్టి ఎక్కువ, అంటే కొన్ని తక్కువ పెట్టారు కాబట్టి ఎవరికి నచ్చలేదు. చదువుకునే వాళ్ళకి అర్థం కాలేదు అంటున్నారు, మీరేమంటారు? అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు అని లేదు, సో సినిమాని బట్టి అర్థం కాలేదు. స్టోరీ మ్యూజిక్ ఎలా అయితే చాలా బాగుంది. అన్ని సాంగ్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి, డాన్స్ అవన్నీ పర్ఫెక్ట్, కానీ సినిమా ఒకటే వీళ్ళు యావరేజ్ అయ్యారు. రామ్ చరణ్ నటన ఎలా అనిపించింది? రామ్ చరణ్ గారు ముందు నుంచే బాగా యాక్టింగ్ చేస్తారు, ఇప్పుడు కూడా ఓకే పెట్టారు. ఈ 3 సినిమాల్లో బంపర్ హిట్ అంటే ఏం చెప్తారు? బంపర్ హిట్ అంటే సంక్రాంతికి వస్తుంది. థ్యాంక్స్ మా.